నమస్కారం. బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న సీరియల్లో ఇప్పుడు అసలైన హైడ్రామా మొదలైంది. ఒకవైపు ప్రాణాపాయంలో ఉన్న తల్లి, మరోవైపు తను కాపాడాలనుకుంటున్న కూతురు కాని ఆ కూతురు అసలు కూతురే కాదన్న చేతు నిజం. ఇంకెందుకు ఆలస్యం, అసలు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ ద సీరియల్ విజన్. మీ మామయ్య వచ్చి ఎలా అయితే బ్లడ్ శాంపిల్స్ గురించి అడిగారో జ్యోత్స్న కూడా అలాగే అడిగింది. నేను సీరియస్గా సమాధానం చెప్పేసరికి వెళ్ళిపోయిందని అంటుంది హారిక. మీరు చాలా అలర్ట్గా ఉండాలి. నిజం తెలుసుకోవటానికి చాలా ట్రై చేస్తుంది. ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి ఏదో ఒకటి చేసేలా ఉందని కార్తీక్ను హెచ్చరిస్తుంది డాక్టర్ హారిక. రేపు ఆపరేషన్ చేసేటప్పుడైనా దీప గురించి చెప్పాల్సిందే. అదేదో ముందే చెప్పేయండి అంటుంది డాక్టర్ హారిక. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికీ దీప గురించి చెప్పలేను డాక్టర్. మీరు ఎంత నిర్లక్ష్యం చేస్తే ప్రాబ్లం ఎంత పెద్దదవుతుంది. దీపే సుమిత్ర గారి ఒరిజినల్ డాటర్ అని అందరికీ చెప్పటం ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారం అని డాక్టర్ హారిక కార్తీక్తో చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ మీకు కొంచెం రిలీఫ్ దొరుకుతుందని అంటుంది డాక్టర్ హారిక. మీరు ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తారోనని భయంగా ఉందని, మా అత్త కోసం కొన్ని రోజులు నిజం దాచాల్సిందేనని అంటాడు కార్తీక్. జ్యోత్స్నకి కార్తీక్ ఎందుకు భయపడుతున్నాడు? వాడు చెప్పకపోతే ఏంటి, నేను నిజం చెప్పేస్తానని అనుకుంటాడు దాస్. జ్యోత్స్నతో జాగ్రత్తగా ఉండండి, లేదంటే నిజమేంటో మీ మామయ్యకి చెప్పేయండి అని సలహా ఇస్తుంది డాక్టర్ హారిక. రెండోదే చేయాలి, ఆ పని ఈరోజే చేయాల్సిందేనని దాస్ కోపంగా వెళ్ళిపోతాడు. కార్తీక్ మాత్రం ఈ నిజాన్ని ఎన్నాళ్ళు దాయగలడు? దశరథ గారికైనా చెప్పాల్సిందేనని అనుకుంటుంది డాక్టర్ హారిక. మరోవైపు డాక్టర్ హారికను కలిసి ఇంటికి వస్తున్న జ్యోత్స్నను పారిజాతం ఆపి ఎక్కడికి వెళ్ళావని అడుగుతుంది. డాక్టర్ హారికను కలిసినట్లు పారిజాతానికి చెబుతుంది జ్యోత్స్న. కానీ ఈ విషయం ఇంట్లో చెప్పొద్దని అంటుండగా ఈ మాటలు విన్న దశరథ ఎందుకు అని ప్రశ్నిస్తాడు. ఇంతలో శివన్నారాయణ రావటంతో ఏం జరిగిందని అడుగుతాడు. డాక్టర్ హారికను జ్యోత్స్న కలిసింది. ఈ విషయం ఇంట్లో తెలియకూడదని భయపడుతోందని చెప్తాడు దశరథ. మమ్మీ హెల్త్ కండిషన్ బాలేదు కదా, ముందుగానే ఆపరేషన్ చేస్తారేమోనని అడగాలని వెళ్ళానని చెబుతుంది జ్యోత్స్న. అంటే మీ అమ్మకి ఈ ఆపరేషన్ ఎప్పుడు చేయాలో కూడా డాక్టర్ గారికి తెలియదా అని దశరథ మండిపడతాడు. నాకు చెబితే నేను కూడా వచ్చేవాడిని. అయినా నీ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. త్వరలోనే ఆపరేషన్ జరుగుతుంది. అలాంటప్పుడు ఎందుకు బాధపడాలని ప్రశ్నిస్తాడు దశరథ. మీ అమ్మకి ఏం కాదన్న హ్యాపీ మూడ్లోనే ఉన్నాను. కానీ నువ్వు మాత్రం బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయిన దగ్గర నుంచి కొంచెం బెంగ పెట్టుకున్నావని అంటాడు దశరథ. ఆ మాటలతో పారు జ్యోత్స్నలు షాక్ అవుతారు. ఇది బెంగ లేక భయమా అని అడుగుతాడు దశరథ. అయితే డాక్టర్ గారికి ఫోన్ చేసి తనను నువ్వేమడిగావో అది నేను కనుక్కుంటానని దశరథ అనటంతో జ్యోత్స్నకి ముచ్చెమటలు పడతాయి. సుమిత్ర కూతురు ఇదే అయినప్పుడు ఎందుకు భయపడుతోంది? ఇదేదో తప్పు చేసినట్లే ఉందని పారిజాతం అనుకుంటుంది. నా మీద నమ్మకం లేకపోతే ఫోన్ చేయమని జ్యోత్స్న రివర్స్ డ్రామా ఆడుతుంది. నా భయాలు నాకుంటాయని అంటుంది. తను ఆడపిల్ల, పైగా కన్నతల్లికి ఇలాంటి పరిస్థితి రావటం, తనే తల్లిని రక్షించుకోవాలని అనుకోవటం చాలా పెద్ద బాధ్యత అని శివన్నారాయణ నచ్చజెబుతాడు. కానీ తల్లికి క్యాన్సర్ అని నిజం చెప్పాలని అనుకోవటం, టాబ్లెట్స్ డస్ట్బిన్లో వేయటం వంటి తప్పులు చేసిందని దశరథ చెబుతాడు. జ్యోత్స్న కొన్ని విషయాల్లో భయస్థురాలని శివన్నారాయణ అంటాడు. మిస్టేక్ నాలో లేదు, టెస్టింగ్ సరిగా చేయని ఆస్పత్రిదే తప్పని జ్యోత్స్న ఆ రోజే చెప్పింది కదా అని అంటాడు పెద్దాయన. నా అనుమానం కూడా అదే నాన్న. రెండోసారి శాంపిల్స్ ఎందుకు మ్యాచ్ అయ్యాయో తెలుసుకోవాలని అనుకుంటాడు దశరథ. ఇదంతా బావ గేమ్లా ఉంది. అయినా దీపే ఈ ఇంటి వారసురాలని నిజం తెలిస్తే ఈ పాటికే డాడీకి చెప్పేసేవాడని అనుకుంటుంది జ్యోత్స్న. మరోవైపు శ్రీధర్ అసలేం జరిగిందో తెలుసుకోవాలని దీపతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. నా కొడుక్కి నాకంటే వాళ్ళ అమ్మంటేనే చాలా ఇష్టం. నేను కన్నీళ్లు పెట్టుకుంటే ఓదారుస్తాడు. అదే వాళ్ళమ్మ పెట్టుకుంటే తట్టుకోలేడు. నా విషయంలో మీ అమ్మని రిక్వెస్ట్ చేయమని నేను ఎన్నోసార్లు అడిగాను. కానీ వాళ్ళమ్మని బాధ పెట్టే పని చేయలేదు. అలాంటి వాడు నా విషయంలో తల్లిని ప్రశ్నించాడంటే ఆశ్చర్యంగా ఉందని దీపతో అంటాడు శ్రీధర్. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించానని చెబుతాడు. కానీ కాంచన నిన్ను అడిగిన మాటను కవర్ చేయడానికే
కార్తీక్ మరో మాట అడిగి బంధాన్ని ముడిపెట్టాడంటే మీరిద్దరూ చాలా పెద్ద ప్రాబ్లంని ఎదుర్కొంటున్నారని, అది ఏంటని శ్రీధర్ అడగటంతో దీప షాక్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య దాపరికాలు ఉండవు. తల్లితో అన్న మాట వెనక ఏదో ఉంది. అదేంటో చెప్పమని బతిమలాడతాడు శ్రీధర్. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ జాగ్రత్త. కాంచన చాలా చిన్న వయసులోనే కన్నెతల్లిని పోగొట్టుకుంది. తండ్రి ప్రేమతోనే పెరిగింది. నీ కూతురిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయమని దశరథ దగ్గర మాట తీసుకుంది. నీకు పుట్టబోయే బిడ్డను చూడటమే మీ అత్తగారి జీవిత లక్ష్యం. నీకు చిన్న దెబ్బ తగిలినా సరిపెట్టుకుంటుంది, కానీ కడుపులోని బిడ్డకు ఏం జరిగినా కాంచన భరించలేదని శ్రీధర్ చెప్పడంతో దీప షాక్ అవుతుంది. నా కొడుకు వారసత్వాన్ని నా భార్య చేతుల్లో చూసేందుకు ఎదురు చూస్తున్నానని శ్రీధర్ చెప్పి వెళ్ళిపోగానే దీప కన్నీటి పర్యంతమవుతుంది. మరోవైపు కార్తీక్ దాసుతో మాట్లాడుతూ, అసలు నువ్వు ఇన్ని రోజులు ఏమైపోయావు మావయ్య అని అడగ్గా జ్యోత్స్న కిడ్నాప్ చేసిందని చెబుతాడు దాసు. మనం వదిలేస్తే జ్యోత్స్న చాలా అరాచకాలు చేస్తుంది. అది నా కూతురేనని అందరికీ చెప్పేస్తానని అంటాడు దాస్. కడుపుతో ఉన్న దీపని చంపాలనుకున్నది జ్యోత్స్నే అని దాస్ చెప్పడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఇంతలో డాక్టర్ హారికని దశరథ కలుస్తాడు. మీరెందుకు ప్రతిసారి నన్ను కలుస్తున్నారని ప్రశ్నిస్తుంది డాక్టర్. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదనుకుంటున్నారా అని హారిక అడగటంతో దశరథ షాక్ అవుతాడు. నాకు జ్యోత్స్న రిపోర్ట్స్ కావాలని దశరథ అడగటంతో డాక్టర్ కూడా షాక్ అవుతుంది. నా ట్రీట్మెంట్ మీద నీకు నమ్మకం లేదా అని ప్రశ్నిస్తుంది డాక్టర్ హారిక. సెకండ్ ఒపీనియన్ కోసం నేను వేరే డాక్టర్ని కలవాలని అనుకుంటున్నానని చెబుతాడు దశరథ. ఆ మాటలతో డాక్టర్ హారిక షాక్ అవుతుంది. రిపోర్ట్స్ మీకు నేను మెయిల్ చేస్తానని డాక్టర్ కంగారుగా వెళ్ళిపోతుంది. నేను ఈ ప్రెషర్ భరించలేను, ఏదో ఒకటి చేయమని కార్తీక్నే అడగాలని అనుకుంటుంది డాక్టర్ హారిక. నిజం చెప్పేద్దామని కార్తీక్ని రెచ్చగొడతాడు దాస్. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి జ్యోత్స్న అసలు స్వరూపాన్ని దాస్ అందరి ముందు బయట పెడతాడా, లేక మధ్యలోనే జ్యోత్స్న అతన్ని ఆపేస్తుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందని మీరు ఊహిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన సీరియల్ విజన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.